ఈ పత్రికా సమావేశంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పత్రికా మిత్రులు, అదేవిధంగా ఎవరైతే ఛానల్స్ ఉన్నారో ఆ మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. పత్రికా సమావేశం కనుక చెప్తారు. మొట్టమొదటిగా మీ అందరికీ నన్ను పరిచయం చేసుకుంటూ, నా పేరు కందులు దుర్గేష్. నాకు నిడదవోలు నియోజకవర్గంలో చాలా కాలం పరిచయం ఉంది. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరించిన నేపథ్యం, అదేవిధంగా నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఎంఎస్సీ క్యాంపస్లో ఉన్నప్పుడు ఈ నిడదవోలు కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో, అదేవిధంగా ఇక్కడ పోటీ చేసినటువంటి అనేక మంది అభ్యర్థుల గురించి కానీ, పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసినటువంటి చిత్తూరు రవీంద్ర గారు, ఆ తర్వాత కాలంలో మొదటి అనిల్ కుమార్ గారు 2009లో పోటీ చేసినప్పుడు నిడదవోలు నియోజకవర్గం కూడా మొత్తం అన్ని మండలాలు కూడా ఎదురు రావడం జరిగింది. కొత్త నియోజకవర్గాలు వచ్చింది. వీటి ద్వారా నేను ఈ ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్నటువంటి వ్యక్తి. నిడదవోలు నియోజకవర్గం నాకు చిరపరిచితమైనటువంటి నియోజకవర్గం. ముఖ్యంగా నేను రాజకీయాలు ప్రమాణంగా 3 దశాబ్దాలుగా ఉన్నాను కనుక, స్టూడెంట్కి తీసుకున్నాను కనుక నాకు రాజకీయాలు అనేవి నా ఊపిరి. నేను వ్యాపారం చేయను, రాజకీయాన్ని వ్యాపారంగా అసమాంచం, అదేవిధంగా ఇతర వ్యాపకాలు ఏమి పెట్టుకోను. కేవలం ప్రతిరోజు కూడా నేనున్నటువంటి పార్టీకి సంబంధించి ఆ పార్టీ విధి విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, తద్వారా కార్యక్రమాలు నిర్వహించుకోవడం, ఈ రకమైనటువంటి దినచర్య నాకు ఉంటుంది తప్పితే ఇతరత్ర వ్యాపకాలు పెట్టుకోను. అందువల్ల కొంచెం ప్రాంతానికి కొత్తగా చూడొచ్చేమో కానీ నేను రాజకీయాలకు మాకు చాలా పాత మిత్రులు. అదేవిధంగా నిడదవోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీకి చెందిన అనేక మంది కార్యవర్గ సభ్యులందరూ కూడా, నేను పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ చంద్రబాబు గారు కలిసి మాట్లాడుతూ నిర్ణయించిన వాళ్ళే చాలా మంది వాళ్ళ కార్యవర్గంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా మేము ఆ రోజున బాగా పనిచేస్తామనుకున్న వాళ్ళని నేను ఆయన కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా నిడదవోలు నియోజకవర్గం నాకు పూర్తిగా చిరపరిచితమైనటువంటి. అదేవిధంగా నేను 6 సంవత్సరాల కాలం కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్సీగా పనిచేశాను. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి చాలా వచ్చేవాడి. పశ్చిమ గోదావరి జిల్లా కూడా రాజమండ్రి అంటే ఈ 4 ఉన్నది కనుక ఇక్కడికి రావడం, అదేవిధంగా ఈ పక్కనే చెంగారెడ్డిలో మాకు భూములు ఉండడం, వాటిని చూసుకోవడానికి రావడం, ఆ రకంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తి స్థాయి వదలలో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చేస్తున్నాం. ఇవాళ జనసేన పార్టీ నిడదవోలు నియోజకవర్గం చాలా వెనకబడిపోతుందనేటువంటి ఆలోచనతో, ఒకప్పుడు గత వైభవం చాలా అద్భుతంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గం, నిడదవోలు అంటే వైబ్రెంట్ గా ఉండేటువంటి ఈ నియోజకవర్గం తర్వాతి కాలంలో నెమ్మదిగా ఎందుకో అర్థం కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక సదుపాయాలు వెనక్కి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ పునరుద్ధరించారు కానీ ఒక టైంలో ప్రమాణమైనటువంటి బస్సు డిపో తీసేశారు ఇక్కడ నిడదవోలు టౌన్లో. అదేవిధంగా జంక్షన్ గా ఉండేటువంటి రైల్వే జంక్షన్ గా ఉండేటువంటి ఈ నిడదవోలుకి సరైనటువంటి ప్రాతినిధ్యం కేంద్రంలో లభించలేదు, ఇక్కడ లభించలేదు. ఇటువంటి కారణాలు తీర్చే కానీ ఈ మధ్య కాలంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించిన అనేక మౌలిక సదుపాయాల కల్పన విషయంలో పూర్తిగా వెనకబడిపోయింది అనేటువంటి వాళ్ళ సమర్థన. రాజకీయ నాయకులు చిత్తశుద్ధి లేకపోవడం, లేకపోతే ఈ ప్రభుత్వానికి నిడదవోలు నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ లేకపోవడం, ఆ శ్రద్ధను కల్పించగలిగే
రీత్యా గెలదోలు నియోజకవర్గాన్ని లైఫ్ లైన్ నుంచి పక్కన తీసుకెళ్లిపోయారనేటువంటి మాట పక్కన వస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ మూడు కలిసి ఒక కార్యక్రమానికి రూపకల్పన చేసినప్పుడు గెలదోలు నియోజకవర్గాన్ని మళ్ళీ మనం ఉన్నత స్థానంలో తీసుకురావాలంటే మనం ఖచ్చితంగా ఇక్కడ ఒక మంచి అభ్యర్థిని నియమించాలనేటువంటి ఆలోచన చేశారు. అదేవిధంగా కొన్నాళ్ళ డిసెంబర్ నెలలో భగవల్లి ప్రసాద్ గారి లాంటి ఒక మంచి వ్యక్తిని ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా తీసుకురావడం జరిగింది. ఆయన ద్వారా ఈ ప్రాంతంలో కొంత జనసేన పార్టీ ప్రాబల్యాన్ని సంతరించుకోవడం కూడా మనం చూసాం. అదేవిధంగా గతంలో జరిగినటువంటి 2019 ఎన్నికల్లో ఆనాటికి జనసేన పార్టీకి పెద్ద ఉచ్చస్థితి లేకపోయినా ఇక్కడ ఉన్నటువంటి సాధారణ కార్యకర్తలు, క్షేత్రస్థాయి కార్యకర్తల యొక్క కృషితోటి 23,000 పైచీలకు ఓట్లు సంపాదించుకున్నారంటే అది జనసేన పార్టీకి చాలా బలం ఉన్నటువంటి సందర్భంగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఆర్థిక బలం కానీ అంగబలం కానీ ఆ రోజు లేని పార్టీ అయినప్పటికీ కూడా 23,000 పైచీలకు ఓట్లు వచ్చినాయి అంటే అది చాలా గొప్ప విషయంగా మనం భావిస్తాం. ఆ పరంపరలో ఎప్పుడైతే ప్రసాద్ గారు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారో అభ్యర్థి విషయంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నిర్ణయించుకున్నప్పుడు జనసేన పార్టీ గట్టిగా కోరింది గెలదోలు నియోజకవర్గాన్ని జనసేన పార్టీ కేటాయించాలనేటువంటి మాట. 24 సీట్లు 21 సీట్లు తగ్గినప్పటికీ కూడా గెలదోలు మాత్రం జనసేన పార్టీ తీసుకుంటుందనేటువంటి మాటని ఖచ్చితంగా చెప్పి జనసేన పార్టీకి ఈ నియోజకవర్గం మీద ఉన్నటువంటి మక్కువని కానీ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి కాంక్ష కానీ మరోసారి బయటపెట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుని దీన్ని జనసేన కేటాయించడం జరిగింది. కేటాయించినప్పుడు కొన్ని పరిస్థితులు రీత్యా రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి ఎప్పటికైనా సంపూర్ణమైనటువంటి వేదిక తయారు చేసుకున్నప్పటికీ కూడా గెలదోలు నియోజకవర్గానికి మన అవసరం ఉంది, జనసేన పార్టీకి అవసరం ఉంది అనేటువంటి ఆలోచనతోటి ఇక్కడ మన అభ్యర్థి ఉండాలనేటువంటి ఆలోచన చేసి నన్ను ఇక్కడికి అభ్యర్థిగా పంపించడం జరిగింది. 3 పార్టీల మీటింగ్ కలయికతోటి వారందరి ఆదరాభిమానాలతో ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిగా నన్ను ఇక్కడ పంపడం జరిగింది. సో ఈ ప్రకారంగా ఇక్కడికి రావడం మాత్రమే కాకుండా ఒకటైతే నేను స్పష్టంగా చెప్పగలను, ఎప్పుడైతే ఈ ప్రాంతంలో మనం మన కార్యకలాపాలను విస్తరించాలనేటువంటి ఆలోచన చేశామో, ఎప్పుడైతే ఇది మన కార్యక్షేత్రంగా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి మాట నేను నమ్మాను, అప్పటి నుంచే నేను మనసులో నిర్ణయించుకున్న మాట ఒకటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా గెలదోలు నియోజకవర్గంలోని స్థిరంగానే నిలబడాలి, ఉండాలి, ఎక్కడే నివాసం ఉండాలనే ఆలోచన కూడా నేను చేసుకోలేదు. రాజకీయాల్లో ముందుకు వెళ్ళడానికి కార్యక్షేత్రం చాలా అవసరం. ఆ కార్యక్షేత్రానికి కావాల్సిన అన్ని హక్కులు గెలదోలు నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సమస్యల మీద దృష్టి సారించగలిగేటువంటి రాజకీయాలు కూడా ఉంది. ఎప్పటికే చట్టసభలకి, అది శాసన మండలి కావచ్చు, శాసనసభ కావచ్చు, శాసన మండలికి నేను 4 సంవత్సరాల సభ్యుడిగా పనిచేశాను. ప్రభుత్వంలో ఒక కాగితం ఎలా నడుస్తూ, ఒక అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక ఎలా వేయాలో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి డిపార్ట్మెంట్గా ఏ రకంగా మాట్లాడాలో ఇటువంటి అంశాల మీద క్షుణ్ణమైనటువంటి అవగాహన అన్నమాట. అదేవిధంగా ఇప్పటికే శాసన మండలి వేదికగా అనేక సమస్యల మీద ఎదుర్కొంటున్నటువంటి ఆ చాకచక్యం కానీ ఇతరులు పెంపు కానీ ఇవన్నీ కూడా పొందినవాడిని. వీటన్నిటి దృష్ట్యా గెలదోలు నియోజకవర్గాన్ని గతంలో జరిగినటువంటి ఈ 5 సంవత్సరాలుగా జరగినటువంటి అభివృద్ధిని ఖచ్చితంగా రాబోయే కాలంలో తీసుకురాగలము అనేటువంటి ఒక నమ్మకంతో నేను ఇక్కడ వచ్చేటువంటి మాట కూడా అమలు చేస్తున్నాను. అదేవిధంగా ఎప్పుడైతే పైన భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా సెంట్రల్లో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పార్టీ, పై భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఈ 3 పార్టీల కలయికలో ప్రభుత్వం ఉంటే పైన కింద కూడా ఈ 2 ఒక ఆలోచనతో వెళ్ళేటువంటి పార్టీలు అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఎంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కష్టం కాదు. ఇంతకుముందే మిత్రులు కొంతమంది చెప్పారు, ఆ తాళపాలెం దగ్గర ఉన్నటువంటి ఇబ్బంది, రైల్వే వాళ్ళు వేసినటువంటి గంటలు తీసేయకపోతే ఇంటి వెళ్ళేటువంటి అవకాశం దొరకడం లేదనేటువంటి మాట కూడా చెప్పారు. అలాంటి చాలా ఉన్నాయి. గెలదోలు పట్టణానికి గోదావరి జలాలు అందించేటువంటి సమస్య కానివ్వండి,
ఏదైతే రాత్రి పడుకునే వరకు కూడా రాజకీయాల్లో తిరిగే వ్యక్తి. రాజకీయాల ద్వారా, స్వచ్ఛమైన రాజకీయాల ద్వారా సుపరిపాలన అందించడానికి మనం ముందుకు వెళ్ళాలని అనేటటువంటి అటువంటి విధానమైనటువంటి పార్టీలో నేను ఉన్నాను కనుక నిరంతరం నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తాను. ఇక్కడే ఉంటాను, సమస్యలను పరిష్కరిస్తాను. 100% 5 సంవత్సరాలు పూర్తయ్యడానికి గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు నిరంతరం అభివృద్ధి చెందిన విధంగా తయారు చేయడానికి వీలుగా ఒక కార్యాచరణని ఏర్పాటు చేసుకుని ఆ కార్యాచరణ ప్రకారం ముందుకు వెళతాననేటువంటి హామీని ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను అందజేయడం జరుగుతుంది. అందుకే వాళ్ళందరినీ మీ ద్వారా కోరుతున్నాను, ఒక అవకాశం నాకు ఇచ్చి చూడండి. ఒక ఎమ్మెల్యేగా మాత్రం కాదు, ఒక సేవకుడిగా మీతో ఉంటే ఎమ్మెల్యే నేను అవుతాను తప్పితే ఏదో అధికారాన్ని అజమాయిషీలు చలాయించాలనేటువంటి విధానంలో మాత్రం ఉండాలనేటువంటి వాటిని కూడా మరొకసారి మనం చేస్తున్నాం. నాకు ఉదయం లేచి దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా కేవలం రాజకీయాల్లో ఎలా అభివృద్ధి చేయాలనేటువంటి మాట చెప్తే మరొక ఉండదనేటువంటి మాట మనం చేస్తాం. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ వారు, భారతీయ జనతా పార్టీ వారు, ఎప్పటికే భారతీయ జనతా పార్టీ వారు అందరూ కూడా రాజమండ్రి పార్లమెంట్ చెందినటువంటి నియోజకవర్గంగా ఈ పార్లమెంట్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పొక్కుల దత్తు గారు మాట్లాడారు, సోమవీరాజు గారితో మాట్లాడాం, ఇంకా పురంధేశ్వరి గారితో కూడా మాట్లాడాం. వారితో కలిసి వారి యొక్క మద్దతు కోరడం జరిగింది. వారు కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది నాయకులు మద్దతు ప్రకటించారు. దాంతో పాటు మన ఊరుపల్లి శేషారావు గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యే చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి నాయకులు. అటువంటి ఊరుపల్లి శేషారావు గారికి సహజంగానే వారి వెనక ఉన్నటువంటి మద్దతుదారుల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉండొచ్చు. కారణం ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీకి కేటాయించుంటే బాగుండేది, ఆ కేటాయించినప్పుడు ఆ అభ్యర్థి ఊరుపల్లి శేషారావు గారు అయితే బాగుండేది అనేటువంటి ఆలోచన వారికి ఉండొచ్చు. దానివల్ల కొంత అసంతృప్తి ఉంది వాళ్ళ దగ్గర లేదని. నేను రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి నిడదోలు వచ్చినప్పుడు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని నా మద్దతుదారులు అందరూ కూడా అదే బాధపడ్డారు. ఇంతకాలం మనం పనిచేసాం, ఎమ్మెల్సీ గారిని అభివృద్ధి చేశారు మీరు, తర్వాత రమారావు 17 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంతో అనుభవం ఉంది నీకు, మీరు వెళితే ఇక్కడ మాకు ఇబ్బంది అవుతుందనే మాట చెప్తే ఒకటే చెప్పాను. రాజకీయ కార్యకలాపాలు అనేవి దానికి ప్రాంతం విరమించడం కానీ కార్యకలాపాలు మాత్రం ఒకే విధంగా ఉంటాయి. ఎక్కడైనా సరే సమస్యలు, మౌలికమైన సమస్యలు, బాగునీరు, సాగునీరు, లేకపోతే నిరుద్యోగ సమస్య తీర్చడం, యువతిని ఉపాధి అవకాశాలు కల్పించడం, ఈ మహిళల్ని వృద్ధిలోకి తీసుకురావడం, దళిత వర్గాల వారిని ఉన్నత స్థానంలోకి నడపడం, మైనారిటీని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళడం, ఇవే ఎక్కడైనా సరే ఉండేవే. అలాంటప్పుడు రాజమండ్రి రోడ్లైనా నిడదవోలైనా ఉంటే మనకి వెళ్తాము. దానికి ముఖ్యంగా ఒక సమీకరణం వల్ల గెలవలసి వస్తుంది. దానికి 3 పార్టీలు కలిసి నిర్ణయించుకుని మనకు నిడదవోలు అనేది మనకి కేటాయించారు కనుక 100% కూడా మనం వారికి న్యాయం చేయాలనేటువంటి మాట చెప్పి వారందరినీ ఒప్పించి వారందరినీ కూడా అక్కడ మన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రుచి చౌదరి గారికి వాళ్ళందరినీ కేడర్ అందరినీ అప్పచెప్పి రేపు మాకు ఒక జాయింట్ మీటింగ్ కూడా పెడుతున్నారు. అక్కడ ఆ జాయింట్ మీటింగ్ లో కూడా పూర్తిగా వారికి అందరూ కేడర్ పనిచేసే విధంగా వాతావరణాన్ని కల్పించి వారికి ఏ ఇబ్బంది పెట్టలేదు. కొంత ముందు వాళ్ళందరూ కూడా కొంచెం మాకు ఉద్దేశం కావాలనేటువంటి వారితో కొంత ఉద్యమ రూపంలో వెళ్ళబోయారు. కానీ దాన్ని నివారించి విలువరించి మీరు అలాంటి పనులు చేయకూడదు. మనం పార్టీని తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడైతే పొద్దు అనేది ఉంటుందో పొద్దు ధర్మం అనేది కూడా ఉంటుంది. ఆ పొద్దు ధర్మంలో కొన్ని సమీకరణాలు మారుతాయని మాట చెప్పారు. అదే రకమైన వాతావరణం నిడదవోలు నియోజకవర్గంలో కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఒక రోజు అటు ఇటు కావచ్చు కానీ రావడం ఒక్కొక్కసారి లేట్ కానీ రావడం మాత్రం పక్కా అంటారు. ఆ రకంగా 1-2 రోజులు బ్రేక్ పడడం చెప్పు కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కూడా ఒకే వేదిక వచ్చి అభ్యర్థి ఎవరైనా కానివ్వండి, అభ్యర్థి బంధువు దుర్గేష్ కావచ్చు, ఊరుపల్లి శేషారావు గారు కావచ్చు, గోపాల్ ప్రసాద్ గారు కావచ్చు, పుత్తూరు సత్యనారాయణ గారు కావచ్చు, ఎవరు అభ్యర్థి అయినా పార్టీని కలిసి ఒక అభ్యర్థి పేరు చెప్పినప్పుడు పనిచేయాల్సినటువంటి గురుతర బాధ్యత మనందరం కూడా తీసుకోవాలనేటువంటి మాట ఊరుపల్లి శేషారావు గారైనా నమ్ముతారు, నేనైనా నమ్ముతాను, మీరైనా నమ్ముతారు, సత్యనారాయణ గారైనా నమ్ముతారు అనేటువంటి నమ్మకం అవుతుంది. 1-2 రోజులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. కేటాయించినప్పుడు సహజంగా ఎందుకంటే పక్కన అడుగు తెలుగుదేశం ఇచ్చారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జనసేన కేడర్
పనిచేయాలి. ఇటు పక్కన రాజమండ్రి రూరల్ విజయ్ చౌదరి గారికి ఇచ్చారు, రాజమండ్రి సిటీ అక్కడ ఆదిరెడ్డి బాసు గారికి ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ సంబంధించిన వాళ్ళందరూ కూడా తాడేపల్లి కొలిసేటి శ్రీనివాస్ గారికి ఇచ్చారు, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు అందరూ కలిసి పనిచేసుకుంటేనే ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని పాల్గొంటాం. ఇవాళ సంక్షేమం అనేటువంటి ఒక్కొక్క పేరు చెప్పి దాని ద్వారా ఓట్లు తొలుకోవడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని అభివృద్ధిని మొత్తం పూజ్యం చేసేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రాష్ట్రం మరొక పర్యాయం కానీ ఆ కబంధ హస్తాల్లో వెళితే ఇక ఈ రాష్ట్రంలో సామాన్య మానవుడు మనుగడ సాగించలేటువంటి అప్పు చేయదే రాష్ట్రాన్ని ముందు నడిపించలేనటువంటి దుర్మార్గకరమైనటువంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళిపోయారు. ఈ పరిస్థితుల నుంచి దీన్ని బయట పెట్టాలంటే పైన కింద కూడా ఒకే రకమైన ప్రభుత్వం ఉంటే చాలా బాగుంటుంది. ఆ రకమైన వాతావరణం చాలా కాలం మళ్ళీ 2014లో అప్పుడు జనసేన పార్టీ భాగస్వామ్యం కానీ ఎక్కడ అధికారంలో షేరింగ్ తీసుకోలేదు. ఇవాళ అధికారంలో కూడా షేరింగ్ తీసుకోబోతున్నాం. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తున్నాయి ఈ మూడు పార్టీలు కలయికలో ఉన్నటువంటి ప్రభుత్వం, అదేవిధంగా పైన భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఈ రెండింటి కలయికతోటి అద్భుతమైన ప్రగతి తీసుకురావడానికి కృషి చేసేటువంటి అవకాశం వచ్చినందుకు విద్యులైనటువంటి పార్టీకి కూడా నేను కోరేది మీ విద్యతతోటి అందరికీ మా మాటగా అందరికీ తెలియజేయండి. మీ ద్వారానే మా మనసులో మాకు ప్రజలు పెడతాయి. ఆ రకంగా మీరు తెలియజేసి ఖచ్చితంగా జనసేన పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపించడానికి వీలుగా మీ సహకారం కూడా అందించాల్సిందిగా మీతో నన్ను నేను పరిచయం చేసుకోవడానికి, మీతో కలిసి ఒక 4 మాటలు మాట్లాడి నా మనసులో ఏముందో మీకు చెప్పడానికి, నేను బయట వాడిని కాదు మీ వాడిని మీలో ఒకటే వాళ్ళని చెప్పడానికి ఈ పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ పాత్రికేయ సమావేశంలో పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇతరుల ఏమైనా అంశాలు మీరు ఏమైనా అడగాల్సిన ఉంటే చెప్పండి. నేను ఒక 4-5 రోజుల్లోనే మన నిడదవోలు నియోజకవర్గానికి అవసరం సమగ్రమైనటువంటి మేనిఫెస్టో తయారు చేసినప్పటికీ దాన్ని రెడీ చేస్తాం. చాలా అంశాలు దగ్గర ఉన్నాయి. వాటన్నింటినీ బేస్ చేసుకుని మనం స్థానికంగా చేయగలిగే వాటిని దృష్టిలో కూడా పెట్టుకోవాలి. మరి చేయలేని అంశాలు పెట్టేసేది ఊరికే ఒకరు చెప్పే మేనిఫెస్టోలు కాకుండా తప్పనిసరిగా జరిగే వాటితో 4-5 రోజులు మ్యాక్సిమం మన ఇంట్లో మేనిఫెస్టో రెడీ. ఒకటి ఏంటంటే నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ పెద్ద పరిశ్రమలు కానీ ఏమి లేవు. వాటికి మీరు ఒక 10 వాళ్ళ అధికారుల కోసం తీసుకునే చర్యలు అక్కడ ఉన్నవాడే దానికి ఏమో ప్లానింగ్ మేజర్ కాదు. ఒకటి ఏంటంటే ఈ విషయంలో క్లారిటీ ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలు నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయినాయి. ఎంతవరకు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రయోజనం ఉంటుందో అనే దానికన్నా కూడా జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉన్నటువంటి కాలేజీని మనం తీసుకుంటే యువతకు ఉపయోగపడి ఇప్పుడు చాలా రకాల్లో అవకాశాలు వస్తున్నాయి. హోటల్ మేనేజ్మెంట్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి, మార్కెటింగ్లో అద్భుతమైన అవకాశం ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి కోర్సులతో ఉండేటువంటి కాలేజీలు తీసుకుంటే యువతకి ఉపయోగపడాలి. ఇంజనీరింగ్ కాలేజీ భూగోళంలో వచ్చేసి చాలా మంది ఇంజనీర్లు బయట వస్తున్న ప్రతి సంవత్సరం వాళ్ళెవరికి ఉపాధి కల్పించలేదు. సో అది అవసరమైతే అది, లేకపోతే నా ఉద్దేశం అయితే, నా ఆలోచన అయితే మాత్రం 100% జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉండేటువంటి మంచి కాలేజీ తీసుకురావాలనే ప్రయత్నం చేస్తారు. 100% సాధిస్తామనే మాట కూడా నేను చేస్తాను.